యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రైజ్ టీవీ వీక్షకులకు అందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క జీవపు మాటలు మీ మధ్యలో మాట్లాడటానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నిజంగా మన యొక్క జీవితంలో మనం ఏమి అడగాలి, ఏమి వెతకాలి, ఏమి తట్టాలి అన్నటువంటి శీర్షిక మీద మనం ఎంతగానో ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుడు మనకు కావలసినటువంటి జీవపు మాటలు అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. 4 గోడల మధ్యలో నా దేవుడు నన్ను ఏ విధంగా బలపరిచినాడో ప్రభువా, అదే విధంగా నాయన అనేక హృదయాలు బలపడాలని, అనేక హృదయాలు నీ వైపు తిప్పాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సదా అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తుంటున్నా. వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని అనుసరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రోమా చక్రవర్తి ద్వారా రోమా సామ్రాజ్యం నుంచి ఈ యొక్క యేసు ప్రభును అంగీకరించిన వాళ్ళందరినీ కూడా హత చేస్తున్న కాలంలో పేతురు ఎంతో ఉజ్జీవింపబడి తనకు చదువు రాకపోయినా మార్కును వెంటబెట్టుకొని వెంటనే అని మార్కు సువార్తను రాయడం జరిగింది. ఎందుకంటే అనేక మంది యేసు ప్రభును అంగీకరించినటువంటి వారు హతసాక్షులు అవుతున్నారు. వారిని బలపరచాలా, వారి యొక్క విశ్వాసాన్ని బలపరచాలా, యేసు ప్రభువే దేవుడని తెలియచేయాలన్నటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని ఆయన మార్కును వెంటబెట్టుకొని ఆ మార్కు సువార్తను రాయడం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు మనం కూడా ఎదుర్కొనబోతున్నాం. అంత్యకాలంలో మనం ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు తాను భూమి మీద ఉన్నప్పుడు అంత్యకాలంలో ఈ విషయాలు జరుగుతాయి అని సెలవిచ్చినాడు. మహాసభలకు ఈడ్చబడతారు. తనని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరినీ కూడా సమూల నాశనం చేయటానికి సాతానుకి అధికారం ఇవ్వబడుతుంటుంది. అటువంటి పరిస్థితిలో భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నటువంటి సత్యాలను దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వీక్షకులారా, దేవుడు మనకు సెలవిస్తున్నది ఒకటే, ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకునే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా అని మనము తప్పు చేయటానికి లేదు. ఆసాపు ఒకటే మాట అంటున్నాడు, భక్తిహీనులను చూడగా నాకు బాధ అవుతా ఉంది, వాళ్ళు సమస్తం వర్ధిల్లుతున్నారు. కానీ చివరిలో అదే ఆసాపు ఏమని అంటాడంటే, వారి పాదములు జారుటకు సిద్ధంగా ఉన్నాయి, నా యొక్క పాదములైతే స్థిరమైన బండ మీద స్థిరపరిచి ఉన్నావు. చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. మనం ఎవరి యందైతే జీవం కలిగినటువంటి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు అనేకమైన హింసలు కానీ, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి లేనిపోని మాటలు మన మీద పలుకుతున్నప్పుడు మనము మన విశ్వాసాన్ని వదులుకోకుండా దేవుని యొక్క చేతిలో మనం భద్రపరచబడి ఉన్నాము అన్నటువంటి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకొని క్రీస్తు కోసం నిలబడాలన్నటువంటి ఆశతో మనం బ్రతకాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ లోక సంబంధమైన వాటి యందు వాటిని అడగొద్దండి, వాటిని వెదకొద్దండి, వాటిని తట్టొద్దండి. కేవలము క్రీస్తు యొక్క మాటలను గైకొని వాటి ప్రకారం అడగడం, వాటి ప్రకారం జీవించడం మనకెంతో అవసరం ఉంది. వాటిని వెతుకుటకు మనము ఈ లోకంలో మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలని. అందుకే నీతి రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడును. గత కొన్ని వారాలుగా కొంతమంది బైబిల్ యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలలో వారు ఏమడిగినారు, వారి స్వార్థం కోసం అడగకుండా వాళ్ళు దేవుని కోసం, దేవుని ప్రజల కోసం, సంఘాల కోసం వారు ఏ విధంగా ప్రార్థనలు చేసి మందిరం కోసం
వాళ్ళు ఏ విధంగా ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప మహిమలో వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చివరిగా ఈరోజు మనము యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థన గెత్సెమనే తోటలో, ఈ యొక్క సువార్తలు 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 36 నుంచి 39 వరకు రాయబడి ఉంటుంది. అదేవిధంగా మార్కు సువార్త 32వ వచనం నుంచి 36వ వచనం వరకు రాయబడి ఉంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి 46 వచనాల వరకు మనం గమనించగలం. యోహాను సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనము యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని మనము కూడా నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులను అడుగుతున్నాడు, మెలకువగలిగి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థించండి. అక్కడ మనం వాక్య భాగాల్లో చదువుకున్నట్లయితే యేసు ప్రభు గెత్సెమనే తోటలో పస్కాను ఆచరించి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక ఆయన అలవాటు చొప్పున ఒలీవల కొండకు వెళ్తున్నట్లు మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పుడు యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను ముగ్గురిని కూడా వెంటబెట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ గెత్సెమనే తోటలో వారికి ఒక విజ్ఞాపన చేస్తాడు, మీరు ప్రార్థించండి అంటూ ఆయన కొద్ది దూరం వెళ్ళి ప్రార్థనలో ఉన్నట్లు మన వాక్య భాగంలో చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయన అక్కడ పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళకి సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంటే, మెలకువగలిగి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయండి. ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప విజయం ఏమి అంటే, మనం ప్రార్థన చేస్తే మనం ఎటువంటి శోధనలైనా కూడా జయించగలిగినటువంటి వారిగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడు అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రార్థనను మనం గమనించగలం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు. చివరిగా ఆయన అంటున్న మాట ఏమి, ప్రభువా నీ చిత్తమైతే కదా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నీ చిత్తం కాకపోతే ఇట్ ఈస్ ఓకే. శోధనలో ప్రవేశించకుండానట్లు ఆయన చిత్తానికి తగినటువంటి వారిగా ఇక్కడ ఒక పాత్ర మనకు కనబడుతున్నట్టు వాక్య భాగంలో చూస్తుంటున్నాం. ఇదే పాత్ర మనకు సువార్తలలో కూడా కనపడుతుంది. యేసు ప్రభు ఈ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయకముందు అనేక విషయాలు వారికి బోధిస్తూ వస్తున్నాడు. రాజ్య సంబంధమైనటువంటి, పరలోక రాజ్య సంబంధమైనటువంటి, అందులో ఆయన మరణం గురించి కూడా ఆయన ప్రస్తావించినట్లు మనం చూస్తున్నాం. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి, అపరాధుల చేతికి అప్పగింపబడే సమయం వచ్చి ఉంది. ఇక నేను మరణం అవుతున్నాను అన్నప్పుడు ఈ శిష్యులు 12 మంది శిష్యులు బాధపడతా ఉన్నారు, ఎంతో వేదన పొందుతున్నారు. అందుకే పేతురు ఏమంటాడంటే, ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని చూసినప్పుడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ లోకంలో ఆయన యొక్క మరణ వార్త విన్నప్పుడు శిష్యులు చాలా బాధపడి ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఆయన సిద్ధపాటు గురించి కొన్ని ఇల్లస్ట్రేషన్స్ ఆయన చెప్పుకుంటూ వస్తాడు. 10 మంది కన్యకల గురించి, అదేవిధంగా తప్పిపోయినటువంటి 2 కుమారుల గురించి అనేక విషయాలు మనకు బోధిస్తూ వస్తారు. ఎవరు దేవుని యొక్క రాజ్యంలో చేరుతారు, ఎవరు తిరిగి సహవాసంలోకి వెళ్తారు అన్నటువంటి విషయాలను ఆయన అంతా కూడా ఆయన ఇక
ప్రిపేర్ అవుతున్నటువంటి, అనగా ఆ యొక్క కల్వరి సిలువలో తన ప్రాణాన్ని తను అప్పగించుకునేటటువంటి సమయంలో ముందుగా ఆయన ప్రతిదీ కూడా వివరిస్తున్నట్టు మనం వాక్య భాగాల్లో చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నిజంగా ఆ సమయంలోనే ఆయన ముగించిన తర్వాత మనకు ఒక వ్యక్తి, ఒక స్త్రీ యొక్క ప్రార్థన మనకు కనపడుతుంది. చూడండి, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక్క మనవి చేయగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుచుండగా వారు త్రాగగలమని చెప్పిరి. దేవుని యొక్క బిడ్డలారా, ఒక స్త్రీ వచ్చింది అక్కడికి. ఆమె పేరు సలోమి, తన భర్త పేరు జెబెదయి. వారి యొక్క కుమారులు యాకోబు, యోహానులు. ఈ 12 మంది శిష్యులలో వీరు కూడా ఎంతో దేవుణ్ణి ప్రేమించి హత్తుకొని జీవించినటువంటి వారు, యేసు ప్రభు యొక్క శిష్యులు. అంతేకాకుండా ఈ సలోమి ఎవరు, ఈ స్త్రీ ఎవరు అని మనం గమనించినట్లయితే ఈమె మరియకు సహోదరి, చెల్లెలు. అంటే యేసు ప్రభుకి చిన్నమ్మ అవుతుంది. చూడండి, యేసు ప్రభు యొక్క కుటుంబంలో మొదట యేసు ప్రభు తర్వాత అనేక మంది, అంటే యేసు ప్రభుకు సహోదరులు ఉన్నట్లు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. తన కుమారులు అనగా తన చిన్నమ్మ కుమారులను తీసుకొని వచ్చింది తానే. నా కుమారులని నీ యొక్క కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు ఉండాలి అని ఆమె ఎంతగా దేవుని యందు సాగిలపడి నమస్కరించి, యేసు ప్రభు అడిగినాడు, ఏం కావాలమ్మా నీకు ఏమి ఆశిస్తున్నావు అన్నప్పుడు ఆమె ఈ లోక సంబంధంగా ఏమి కూడా అడగటంలా. తన కుమారులు ఆయన పక్కన, యేసయ్య పక్కన ఒకరు కుడివైపున ఒకరు ఎడం వైపున ఉండేటట్లు చెయ్యి. ఎందుకంటే తను నమ్మింది, ఈయన నిజంగా దైవ కుమారుడు. లోకం ఎవ్వరు కూడా నమ్మట్లేదు. ఆ తల్లి తన కుమారుల ఎడల యేసు ప్రభుతోనే ఉండాలి, నా కుమారులు చివరి దాకా ఆయన యొక్క సహవాసంలో ఉండాలి. ఈ లోకంలోనే కాకుండా పరలోక రాజ్యంలోకి వారు ప్రవేశించగలరు అనే ఒక దృఢ నిశ్చయంతో అక్కడ ప్రార్థన చేస్తుంది, యేసయ్యకు విన్నవించుకుంటుంది. ఈ సలోమి గురించి మనము తెలుసుకున్నట్లయితే ఆమె దేవుని యొక్క సన్నిధిలో ఆమె మోకరించి ప్రార్థించేది. మరియా యొక్క గృహంలోనే ఉంటూ మరియను అంటిపెట్టుకొని ఉండేటటువంటి గొప్ప స్త్రీగా మనము చూస్తాం. అంతేకాకుండా సలోమి అన్న మాటకు అర్థం చూస్తే సమాధానము. దేవుని యొక్క ప్రియులారా, సమాధానము. తన యొక్క జీవితాన్ని తన పేరుకు తగినట్లుగా యేసు ప్రభు సమాధానకర్త అన్నటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకున్నటువంటి గొప్ప స్త్రీగా మనం చూస్తుంటాం. ఈలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు తమ కుమారుల ఎడల, తన కుమార్తెల ఎడల ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మనము యాజ్ ఎ పేరెంట్స్గా మనము ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం? నేను ఒకసారి
కొంచెం సర్వే నిర్వహించిన దైవ సేవకుల వాళ్ళ యొక్క కుటుంబాలలో వాళ్ళని అడిగిన, అయ్యా నీ యొక్క కుమారులు, నీ యొక్క కుమార్తె నెక్స్ట్ నీ తర్వాత సేవ చేయటానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నారు మీ యొక్క కుమారులు కుమార్తెలు? దాదాపు 70% సేవకులు ఏమంటున్నారంటే, మేము అనుభవించే ఈ కష్టాలు మాకు వద్దు, మేము అనుభవించేటటువంటి ఈ కష్టాలు మాకు వద్దు. మా పిల్లల్ని ఏ డాక్టరో, ఏ ఇంజనీరో, ఏ కలెక్టరో, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని పెడతాం. 30% అంటున్నారు వారి యొక్క జీవితాలు క్రీస్తు కోసం అంకితము చేసి ఉన్నాం. వారి యొక్క యవన జీవితాలను దేవుని కోసం మేము సమర్పించుకున్నాం. వారు దేవుని యొక్క సేవకులుగా దేవుడు తమ పట్ల, తమ కుమారులు కుమార్తెల పట్ల ఎటువంటి ప్రణాళిక ఉంచినాడో ఆ ప్రణాళికను వారి ద్వారా నెరవేర్చాలన్నటువంటి ఆశతో వారి కుమారులు కుమార్తెలను దేవుని సేవకే అర్పితం చేస్తున్నారు. ఈ యొక్క సలోమి కూడా ఒకటే కోరుకుంటుంది, ఈ లోకంలో కాదు ప్రభువా, నీ రాజ్యంలో కూడా వారు అదే స్థానంలో ఉండాలి. అప్పుడు యేసు ప్రభు నవ్వి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఈ గిన్నెలోది, ఈ పాత్రలోనిది వారు త్రాగగలరా? ఆ పాత్రలో ఉన్న విశేషం ఏమి? ఆ పాత్రలో తాగటానికి దేవుడు మనకు కూడా అధికారం ఇస్తున్నాడు. ఈ యొక్క గెత్సెమనే తోటలో ఆ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు, ఆ యొక్క గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయన మొరపెడుతున్నప్పుడు కళ్ళెదుట పాత్ర కనపడతా ఉంది. తండ్రికి మొరపెడుతున్నాడు, నాయనా ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు. ఆ పాత్ర తన దగ్గర నుంచి తొలగిపోవటం లేదు. అప్పుడు అంటున్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెలోనిది నేను త్రాగుతా. అదే సలోమి యొక్క కుమారులు కూడా అదే మాట అంటున్నారు. ఈ గిన్నెలోనిది మీరు త్రాగుతారా అన్నప్పుడు వారు అంటున్నారు, త్రాగుతాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆ గిన్నెలోనిది అంతవరకు ఎవరికి తెలియదు, మీకెవరికి తెలియదు. యేసు ప్రభు ఆ గిన్నెలో ఇది ఏమి అన్నది మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు, ఎంతోమంది విశ్వాసులు ఆ గిన్నెలో శ్రమలు, ఆ యొక్క వేదనలు, ఆ యొక్క మరణం అవన్నీ కూడా ఇస్తూ వచ్చినారు. అందుకే మనము లూకా సువార్త 22వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో గమనించినట్లయితే యేసు ప్రభు చివరి గడియ వచ్చేసింది. ఇక శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, పాపుల చేతకు మరియు ఆ యొక్క అధికారుల చేతకు నేను అప్పగింపబడే సమయం వచ్చి ఉన్నది, ఇక లెండి వెళ్దాం అని ఆయన ప్రార్థన ముగించి ముందుకొచ్చిన వెంటనే ఇస్కరైతు యూదా వచ్చి ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించినప్పుడు ఆ యొక్క అధికారులు అందరూ కూడా వచ్చి ఆయనను పట్టుకుంటున్నప్పుడు ఒక మాట అంటాడు, నేను యెరూషలేములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేకపోయినారు, నేను మీ మధ్యలో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు అనేకమైనటువంటి ఆ యొక్క మహత్కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు అవన్నీ చేస్తున్నప్పుడు ఎవరు కూడా నన్ను పట్టుకోలేదు, నాలో పాపం ఉందని ఎవరు కూడా స్థాపించలేదు. కానీ ఇప్పుడు నేనేమన్నా దొంగనా అని సెలవిస్తూ ఒక మాట అంటున్నాడు, ఈ గడియ అంధకార సంబంధమైన అధికారి యొక్క గడియ. ఆ పాత్రలో ఉన్నది ఎడబాటు, యేసు ప్రభువుకు తండ్రికి మధ్యలో ఎడబాటు. చూడండి, మనము
ఆ యొక్క కల్వరి సిలువలో ఈ యొక్క పాటను, ఈ 7 మాటలను 2 విధాలుగా విభజిస్తారు. మొదటి 3 వెలుగులో, తర్వాత అంధకారం 12 గంటల నుంచి 3 గంటల వరకు అంధకారం. తర్వాత ఏమంటాడు ఆయన? ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ అంధకారంలో ఆ యొక్క అధికారి చేతికి అప్పగించుకోవటానికి తనకి ఇష్టం లేదు. ఇంతవరకు కూడా తండ్రి కుమారులు, నా తండ్రి ఏ పని అయితే నాకు అప్పగింపబడినాడో దాన్ని చేయటానికి నేను వచ్చినాను, ఆ పనిని నేను సమాప్తం చేస్తున్నా. అదే విధంగా దేవాది దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. శ్రమలు, తన యొక్క శ్రమలన్నీ కూడా సహించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి అధికారానికి మాత్రం ఆయన ఒప్పుకోడు. అదే అంటున్నాడు యేసు ప్రభు. జబదయి కుమారులు సలోమి యొక్క ప్రార్థనకు ఒకటే మాట అంటున్నాడు, నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఆ తల్లి యొక్క ప్రార్థనకు వారి కుమారులు ఇచ్చినటువంటి జవాబు ఏమో తెలుసా? త్రాగటానికి సిద్ధమే. యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకే అంటాడు కదా, నా అంతటా నేనే నా యొక్క మరణానికి నేను అప్పగించుకుంటున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, ఆ పాత్రలో ఉన్నది వాని యొక్క అధికారాన్ని ఏ మాత్రం కూడా దేవాది దేవుడైనటువంటి యేసయ్య ఒప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. మనుష్యుల చేతికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి, మీరు కాదు, మిమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి ఆ సాతాను యొక్క అధికారాన్ని అణచటానికి దేవుడు తన్ను తాను అప్పగించుకొనెను. ఆ గిన్నెలోనిది అప్పగింత. తండ్రి ఎడబాటు, టోటల్గా ఆయన మనుష్య కుమారుడిగా అప్పుడు కనబడుతున్నాడు. ఎందుకు అంటే అంటాడు కదా, పేతురు వచ్చి ఆ యొక్క మలుకు యొక్క చెవుని నరికినప్పుడు పేతురు ఎందుకు తొందరపడు, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తే మహాసైన్యాన్ని నడిపిస్తాడు, కానీ ఈ గడియ వాని చేతికి అప్పగింపబడింది. ఇక్కడ నేను నిరూపించుకోవాలి, నేను పునరుత్థానం కావాలి అంటే ఇక్కడ నేను నిరూపించుకోవాలి. మన యొక్క జీవితాల్లో క్రీస్తు కోసం శ్రమపడి క్రీస్తును జీవం కలిగినటువంటి దేవునిగా మనం ఈ లోకంలో చూపిస్తే అప్పుడే మనము దేవుని యొక్క పునరుత్థానమును ప్రకటించిన వారేమవుతాం. ఈ శరీరాన్ని అసహించుకున్నప్పుడే, ఈ శరీరం మీద అధికారము చెలాయిస్తున్న వాని యొక్క మాటలు మనం వినకుండా దేవుని యొక్క మాటలు మనం వినేటటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఆ పాత్రలో ఉండేది అదొక్కటే. వాని అధికారం మన మీద ఉన్నప్పటికీ వాన్ని ఓడించేటటువంటి, ఆల్రెడీ దేవుడు ఓడించినటువంటి ఆ యేసయ్య మన యొక్క హృదయాల్లో ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గైకొనాలి. అందుకే యేసు ప్రభును ఎందరు అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని బిడ్డలు అగుతారు. దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క సలోము యొక్క ప్రార్థన చూడండి ఎంత గొప్పదో. నా కుమారులు తన పక్కన ఉండాలని. కానీ యేసు ప్రభు చివర్లో అంటాడు, అంతా కూడా ఆయన చిత్తం. కాబట్టి ఆయన చిత్తాన్ని అనుసరించి మనము నడుచుకోవాలి. యేసు ప్రభు యొక్క సేవలో వారు ముందుకు వెళ్ళినారు. యాకోబు, యోహానులు చివరికి హతసాక్షులైనట్లు మనం వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కోసం మనము మన బిడ్డలను, మన యొక్క యవనస్తులారా, మీరు దేవుని కోసం పని చేయటానికి సిద్ధంగా ఉంటున్నారా? ఆ పాత్రలోనిది తాగటానికి సిద్ధంగా ఉన్నారా? సలోమి అయితే తన కుమారులను ఇద్దరిని కూడా దేవుని యొక్క సన్నిధిలో చూడాలని ఆశపడి
ఆ పాత్రలోనిది తాగటానికి సిద్ధపడేటటువంటి యేసయ్య సాక్షులుగా వారిని నిలబెట్టగలిగింది. మన యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి ఆలోచిద్దాం. సంఘాలు, యవనస్తులు, సమాజాలు ఏమని ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు యొక్క ఆ పాత్రలోనిది తాగటానికి, వాని యొక్క అధికారాన్ని తొలగించుకోవడానికి, క్రీస్తు మాట వినటానికి సిద్ధపడేటటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఆలోచించండి. గెస్సెమనే తోటలో ఆయన ఒకటే వాని అధికారాన్ని మన యొక్క కాళ్ళ కింద తొక్కటానికి ఆయన భరించినాడు. ఎడబాటును భరించినాడు. చివరికి తల ఉంచిన శరీరం, ఆత్మ అయితే తల ఎత్తే విధంగా చేసినాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటూ ఉంటావో, ఈ శరీరం మాట వినకుండా, ఈ శరీరాన్ని శోధనలోకి పడవేస్తున్నటువంటి ఈ శరీరపు మాట నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు నువ్వు తల ఎత్తుకుంటావు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటూ ఈ శరీరాన్ని అసహించుకుంటూ ఈ యొక్క శరీరం శోధనలో ప్రవేశించకుండా చూసుకుంటావో అప్పుడు నీవు ఈ శరీరాన్ని, ఈ తలను దేవుని యొక్క సన్నిధిలో ఉంచినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట విందాం. ఈ శరీరపు మాట కాదు. యాకోబు, యోహానులు తల్లి ప్రార్థనకు జవాబిచ్చినారు. మేము త్రాగుటకు సిద్ధమే. మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రేమ మహదేశ్వర్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తుంటున్నా. ప్రభువాను ఉన్నతమైనటువంటి దేవుడవు నాయన, ప్రభువాను ఉన్నతమైనటువంటి రాజు అని మేము విశ్వసిస్తుంటున్నాం నాయనా. మీరే కనికరాన్ని చూపించే దేవుడవని నీ వైపు చూస్తుంటు నాయనా. శ్రమలు తట్టుకున్నావేసు ప్రభువా నాయనా. మరణాన్ని జయించి లేచినటువంటి పునరుత్థానుడు అని మేము విశ్వసిస్తుంటున్నాం. కానీ నాయనా తండ్రి, నీ యొక్క ఎడబాటును మేమేమాత్రం కూడా తట్టుకోలేమని ప్రభువా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. మీరు ఆ యొక్క ఎడబాటును వదులుకొని ప్రభువా సాతానుకు సిగ్గును అవమానాన్ని కలుగ చేసిన గొప్ప దేవానికి వందనాలు తెలియచేస్తుంటున్నా. యేసయ్యా నీకు స్తోత్రాలేసు ప్రభా. వాణ్ణి సమాప్తము చేసినటువంటి గొప్ప దేవుడవని విశ్వసిస్తున్నాం. అవును ప్రభా, నీ యొక్క కుమారులు కుమార్తెల గుట్టకు ప్రభా మమ్మని తండ్రి నీను అంగీకరించేటటువంటి నాయన మా హృదయాలను ప్రభా మీరు సంధించినందుకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. నాయనా అంత్య దినాల్లో మేము ఉంటున్నాం. ఈ శరీరంను అసహించుకొని ప్రభా నీకోసం బ్రతికేటటువంటి ప్రభా జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని మొరపెడుతూ ప్రభా నాయనా సంఘాలను, సమాజాలను ప్రభా, వ్యక్తిగత జీవితాలను బలపరిచి ధైర్యపరచండి ప్రభా. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.